Hi friends, welcome back to my channel Learning with Vishwa. Today we are going to learn how to read newspaper. చూడండి, న్యూస్ పేపర్ అనేది ఎప్పుడు హెడ్లైన్స్ అనేవి అంత స్పష్టంగా ఉండవు. చూద్దాం ఇక్కడ ఏం రాసింది. ఉమెన్ ప్రొటెస్ట్స్ అంటే నిరసనలు ఇన్ మడ్ వాటర్. ఇన్ మడ్ వాటర్ అంటే ఒక రకంగా మురికి నీరు కాదు, బురద నీరులో ఇన్ అన్నారు. ఇన్ మడ్ వాటర్ టు సీక్. ఇక్కడ సీక్ ఏమవుతుందంటే ఆస్క్ అని లాగా వస్తుంది. సీక్ అంటే సెర్చ్ అని వస్తుంది, ఆస్క్ అని కూడా వస్తుంది. ఇక్కడ ఆస్క్ టు సీక్ అంటే టు ఆస్క్ రోడ్ రిపేర్స్. సో ఉమెన్ మహిళ నిరసనలు వ్యక్తం చేసింది. సో ఇన్ మడ్ వాటర్ ఒక బురద వాటర్లో, టు సీక్ టు ఆస్క్ రోడ్ రిపేర్స్ కోసం అడిగారు అనే ఒక మీనింగ్ వస్తుంది. చూద్దాం. ఇక్కడ ప్రొటెస్ట్ అని సింపుల్ ప్రెజెంట్ యూజ్ చేశారు. ఇప్పుడు జరిగిపోయింది కాబట్టి మనం సింపుల్ పాస్ట్ చెప్తాము. చూడండి ఫ్రెండ్స్, హైదరాబాద్ ఇన్ ఆ యూనిక్ ప్రొటెస్ట్. సో ఒక వినూతమైన రీతిలో నిరసన అంటారు కదా, యూనిక్ ప్రొటెస్ట్ ఆ ఉమెన్ ఆన్ థర్స్డే. ఈ డే వచ్చింది కాబట్టి ఆన్ వచ్చింది ప్రిపోజిషన్. స్పాటెడ్ ఇన్ వాటర్లో కూర్చున్నారు. స్పాటెడ్ అంటే ఇప్పుడు ఒక ఏరియాలో కూర్చోవడం, మోకాళ్ళ మీద కూర్చోవడం అంటాం కదా, ఆ విధమైన మీనింగ్ వస్తుంది. సో స్పాటెడ్ ఇన్ వాటర్, అలా బాస్పెట్లు వేసుకుని కూర్చున్నాం కదా, ఆ విధమైన మీనింగ్ వస్తుంది. స్పాటెడ్ చతికిల పడ్డాం అనే మీనింగ్ కూడా వస్తుంది స్పాటెడ్ అంటే. సో అలా కూర్చోవడం, అలా కింద కూర్చోవడం. స్పాటెడ్ ఇన్ వాటర్లో కూర్చున్నారు. ఆన్ ది మెయిన్ రోడ్. చూడండి, రోడ్ అనగానే మళ్ళీ ఆన్ వచ్చింది ప్రిపోజిషన్. మీకు చెప్పాను, ఆన్ అనేది ఒక సర్ఫేస్. సో ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్ యూజ్ చేసినప్పుడు ఆన్ వచ్చినప్పుడు ఒక సర్ఫేస్, అలాగే లిమిటెడ్ సర్ఫేస్ వస్తుంది. ఆ లిమిటెడ్ సర్ఫేస్ వచ్చినప్పుడు మనం ఆన్ అనేది యూజ్ చేస్తాము. మీకు ప్రిపోజిషన్స్ అనేది మళ్ళీ చెప్తాను ఫ్రెండ్స్. నేను చెప్పాను ఆల్రెడీ, నా ప్లేలిస్ట్లో ఉంది చూడండి. ప్రిపోజిషన్ ఆఫ్ టైం, ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేసెస్ అని చెప్పాను. సో తర్వాత ప్రిపోజిషన్ ఆఫ్ డైరెక్షన్స్ కూడా చెప్పాను. ఇంకా చేయాల్సి ఉన్నాయి. ఒకసారి మీకు అర్థం అవ్వకపోతే మళ్ళీ ఒకసారి ఆ వీడియోస్లో వెళ్ళి చూడండి. నేను చాలా క్లారిటీగా చెప్పాను ఫ్రెండ్స్. నాకు తెలిసి యూట్యూబ్లో ఆ విధంగా ఎవరు చెప్పి ఉంటారు, ఒకసారి చూడండి. అట్ నాగోలు demanding the officials concerned to repair the pothole riddled roads in ఆనంద్ నగర్ కాలనీ. చూడండి, ఇన్ ఆనంద్ నగర్ కాలనీ. ఇక్కడ ఇన్ అనేది ఎందుకు యూజ్ చేశారు? ఇది ఒక ఏరియా లాగా తీసుకున్నారు కాబట్టి వాళ్ళు. సో అట్ ఆనంద్ నగర్, ఇది ఈ కాలనీ ఎక్కడ ఉందో అక్కడ చెప్తారు. అట్ ఆనంద్ నగర్ కాలనీ ఇన్ హైదరాబాద్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ కానీ వాళ్ళే దీన్ని ఒక ఏరియాగా భావించినప్పుడు ఈయన ఆనందనగర్ అని చెప్పేశారు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? చూడండి, డిమాండింగ్ అఫీషియల్స్ కన్సర్న్డ్ సంబంధించిన అధికారులు. కన్సర్న్డ్ అనేది ఇక్కడ ఏంటిది? ఇది సబ్జెక్ట్ కాదు, ఇది ఏంటిది? వర్క్ కాదు. కన్సర్న్డ్ అనేది ఒక యాడ్జెక్టివ్. ఎలాంటి అఫీషియల్స్? కన్సర్న్డ్ అఫీషియల్స్ అంటే సంబంధించిన అధికారులు. కన్సర్న్ పేరెంట్స్ అంటాం కదా, సంబంధించిన పేరెంట్స్, వాళ్ళకి సంబంధించిన పేరెంట్స్, కన్సర్న్ పేరెంట్స్ ఆఫ్ దట్ యూత్. ఆ యూత్కి సంబంధించిన పేరెంట్ అని చెప్తారు. కన్సర్న్ అఫీషియల్స్ ఆ సంబంధించిన అధికారులు డిమాండ్ చేస్తూ టు రిపేర్ ది పార్ట్ హోల్ రోడ్ అంటే గొయ్యిలు ఉన్నాయి అంటాం కదా, గొయ్యిలు. రిడిల్డ్ అంటే మొత్తం అన్ని గొయ్యిలే, చాలా, ఒకటి కాకు రెండు కాకు, మొత్తం ఆ రోడ్డు మొత్తం గొయ్యిలతో నిండిపోయింది, గుంతలతో నిండిపోయింది. పార్ట్ హోల్డ్ రిడిల్డ్ రోడ్స్ ఇన్ ఆనంద్ నగర్ కాలనీ. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇన్ అ యూనిక్ ప్రొటెస్ట్ ఆ ఉమెన్ ఆన్ థర్స్డే స్క్వాటెడ్ ఇన్ వాటర్ ఆన్ ద మెయిన్ రోడ్లో ఆ వాటర్లో కూర్చొని అట్ నాగోల్లో కూర్చొని డిమాండింగ్ ద అఫీషియల్స్ కన్సర్న్ సంబంధించిన అధికారులు డిమాండ్ చేసింది. ఏమని? టు రిపేర్ పార్ట్ హోల్ రిడిల్డ్ రోడ్స్ ఇన్ ఆనంద్ నగర్ కాలనీ. గుంతలతో నిండిపోయిన ఆ రోడ్ని రిపేర్ చేయాలని ఆమె కూర్చుంది, ప్రొటెస్ట్ చేసింది. సో చూడండి ఫ్రెండ్స్, నేను ఎందుకు ఇంతసేపు చెప్తున్నానంటే ప్రతిదీ కూడా మనం ఇక్కడ న్యూస్ పేపర్ రీడింగ్ అంటే ఏదో ఇక్కడ ఒక కన్సర్న్ ఉంది, దాని మీనింగ్ ఏంటి సంబంధించిన అని, ఇక్కడ రిడిల్డ్ అని ఉంది, దాని మీనింగ్ ఏంటి అని, ఆ పార్ట్ హోల్ ఉంది, దాని మీనింగ్ ఏంటి అని చదువుకొని వెళ్ళడానికి కాదు ఇక్కడ మనం న్యూస్ పేపర్ చదివేది.
మనం న్యూస్ పేపర్ చదివేది మన న్యూస్ కోసం కూడా కాదు. ఇప్పుడు ఈ న్యూస్ మనకి అనవసరం, ఈ న్యూస్తో మనం ఏమి చేయలేము. ఈ న్యూస్ ఎందుకు చదువుతున్నాం అంటే మనం ఇక్కడ సెంటెన్స్ అనేది ఎలా ఫార్మేషన్ అయింది, స్ట్రక్చర్స్ అనేది ఎలా యూజ్ చేశారు, దీన్ని మనం మన స్పీకింగ్లో ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది దానికోసమే మనం ఇక్కడ గ్రామర్ అనేది ఎలా యూజ్ అయింది, సో గ్రామర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి దాన్ని తెలుసుకోవడం కోసమే మనం ఈ వీడియో అనేది చేస్తున్నాము. దాని గురించే ఈ వీడియో చేస్తున్నాము. మీరు టైం ఎక్కువ తీసుకొని చెప్తున్నారు అని అనుకోవద్దు. నేను ప్రతిదీ కూడా ఎందుకు చెప్తున్నానంటే మనకు తెలియాలి. ప్రతిదీ కూడా ఏదో వచ్చింది కదా అని చదువుకుంటూ వెళ్ళిపోతుంటే మీనింగ్ తెలుసుకుంటూ తెలుగులో తెలుసుకోవడానికి మనం చదవట్లా, మనకి ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్మేషన్ తెలుసుకోవడం కోసం చదువుతున్నాం మనం. వైల్ షీ స్టేజ్డ్ ద ప్రొటెస్ట్, passers by just stood on the road. మళ్ళీ ఇక్కడ చూడండి ప్రిపోజిషన్ వచ్చింది, on the road without joining her, to get the civic body to resolve the problem that everyone in the area, చూడండి in the area faces. ఇప్పుడు చాలా ఉన్నాయి మనకు తెలుసుకోవడానికి. చూడండి, వైల్ షీ స్టేజ్డ్ ద ప్రొటెస్ట్, ఆమె నిరసన తెలుపుతుంది. షీ స్టేజ్ ద ప్రొటెస్ట్, నిరసన తెలుపుతున్నప్పుడు ఆమె ఒక పని చేస్తుంది. షీ స్టేజ్ ద ప్రొటెస్ట్ అంటే నిరసన వ్యక్తం చేస్తుంది. ఆమె జరిగిపోయింది కాబట్టి V2 అంటే పాస్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్ అనేది యూజ్ చేశారు. స్టేజ్డ్ చేసింది. ప్యాసెస్ పై జస్ట్ స్టూడ్ నుంచున్నారు. ఆన్ ది రోడ్ జస్ట్ ఓన్లీ నుంచున్నారు వచ్చి ఆన్ ది రోడ్ వితౌట్, చూడండి ప్రిపోజిషన్ నెగిటివ్లో ఉంది. వితౌట్ జాయినింగ్ చూసారా, వర్బ్ ING వచ్చింది. ప్రిపోజిషన్ తర్వాత ఏమొస్తుంది, నౌన్ రావచ్చు, నౌన్ ఫ్రేజ్ రావచ్చు, జిరెండ్ రావచ్చు, తర్వాత ఏమొస్తుంది నౌన్ క్లాజ్ కూడా రావచ్చు, తర్వాత ఏమొస్తుంది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ కూడా వస్తుంది. సో వితౌట్ జాయినింగ్, ఇక్కడ జిరెండ్ వచ్చింది. వితౌట్ జాయినింగ్ హర్ టు గెట్ ద సివిక్ బాడీ అనేది ఏమీ లేదు ఫ్రెండ్స్. సివిక్ బాడీ అంటే ఏమిటి అంటే, సో విలేజెస్లో ఉన్నప్పుడు మనం ఏమంటామంటే పంచాయతీ అంటాం కదా. సో అలాగే కొద్దిగా చిన్న సిటీస్లో టౌన్స్లో ఉన్నప్పుడు ఏమంటామంటే మున్సిపాలిటీ అంటాం. తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ అంటాం. పెద్ద పెద్ద సిటీస్లో ఉన్నప్పుడు మున్సిపల్ కార్పొరేషన్స్ అంటాము. సో వాటిని సివిక్ బాడీ అంటాము. విలేజెస్లో ఉంటే దాన్ని ఏమంటాం పంచాయతీ అంటాం కదా. పంచాయతీ, మున్సిపల్ కార్పొరేషన్ అనేది పెద్ద పెద్ద సిటీలో ఉన్నప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ అంటాం. చిన్న టౌన్స్లో ఉన్నప్పుడు మున్సిపాలిటీ, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మున్సిపాలిటీ అని అనుకుంటున్నా. సివిక్ బాడీ, దాన్ని సివిక్ బాడీ అంటే మీనింగ్ అది ఫ్రెండ్స్. సో పంచాయతీ, మున్సిపల్ కార్పొరేషన్స్ లాంటివి. సో వాళ్ళే కదా చూడాల్సింది మొత్తం. సో వాళ్ళని అడుగుతుంది ఏంటిది, వైల్ షీ స్టేజ్ ద ప్రొటెస్ట్, ప్యాసెస్ బై జస్ట్ స్టూడ్ ఆన్ ద రోడ్ వితౌట్ జాయినింగ్ హర్ టు గెట్ ద సివిక్ బాడీ టు రిజాల్వ్ ద ప్రాబ్లమ్. సో టు గెట్ ద సివిక్ బాడీ. ఆస్క్, ఇక్కడ గెట్ అంటే ఏంటో తెలుసా, గెట్ అనేది చాలా యూసేజ్ ఉన్నాయి. సో ఒకసారి నేను ఒక క్లాస్ చేశాను, మీరు చూడండి. గెట్ అనే దానికి మనం ఎన్ని రకాలుగా గెట్ అనేది యూజ్ చేస్తామనేది ఆ క్లాస్లో చెప్పాను. గెట్ అనే యూసేజ్ ఆఫ్ గెట్ అనేది చెప్పాను మీకు. సో ఒకసారి ఆ వీడియో చూడండి. గెట్ అనేది ఏంటిది, టు గెట్ ది సివిక్ బాడీ అంటే అడగడం. టు ఆస్క్ ది సివిక్ బాడీ అంటే మున్సిపల్ కార్పొరేషన్ అడగడం. టు రిజాల్వ్ ద ప్రాబ్లం, రిజాల్వ్ చేయడానికి ఆ ప్రాబ్లమ్ని, ఏదైతే గుంతలు ఉన్నాయో ఆ ప్రాబ్లమ్ రిజాల్వ్ చేయడానికి ఎవరు ముందుకు రాలేదు, ఓన్లీ నుంచున్నారు అంతే. దాట్ ఎవ్రీ వన్ ఇన్ ద ఏరియా ఫేసెస్, ఏదైతే ప్రతి వాళ్ళు సో ఏరియాలో ఆ ఏరియా ఫేస్ చేస్తుంది. ఎవరి వన్ ఇన్ ద ఏరియా ఫేసెస్, ప్రతి వాళ్ళు ఉన్న ఏరియాలో ఉన్న ప్రతి వాళ్ళు ఫేస్ చేస్తున్నారు ఏదైతే. సో దట్ అనేది ఎందుకు వచ్చింది, వైల్ అనేది ఎందుకు వచ్చిందో మనం ఇప్పుడు తెలుసుకోవాలి. మనదే అది మనం ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, వైల్ షీ స్టేజ్డ్ ద ప్రొటెస్ట్. సో నేను ఒకసారి క్లాస్లో కూడా చెప్పాను మీకు. ఇప్పుడు వైల్ ఎందుకు వచ్చింది, వైల్ అన్నప్పుడు ఏం చెప్తారు, టూ థింగ్స్. చూడండి, టూ థింగ్స్ ఆర్ టూ ఈవెంట్స్ ఆర్ హ్యాపెనింగ్ అట్ ది సేమ్ టైం. ఒకేసారి రెండు సైమల్టేనియస్గా రెండు ఇన్సిడెంట్స్ అనేవి హ్యాపెన్ అయినప్పుడు వైల్ అనేది యూజ్ చేస్తామని చెప్తారు. దీన్నే
వెన్ యూజ్ చేసినప్పుడు అదే చెప్తారు, యాజ్ యూజ్ చేసినప్పుడు కూడా అదే చెప్తారు. కానీ ఒక డిఫరెన్స్ ఉంది. వైల్ యూజ్ చేసినప్పుడు సో ఒక డిఫరెన్స్ ఉంది. ఏంటి అంటే కాంట్రాక్ట్స్ని చూపించింది. రెండు సంఘటనలు ఒకేసారి జరుగుతాయి కాదనట్లేదు, కానీ ఒక సంఘటనకి ఇంకో సంఘటనకి కాంట్రాస్ట్గా ఉంటుంది. దానికి దీనికి రిలేషన్షిప్ ఉండదు. చూడండి, బట్ ఇట్ షోస్ కాంట్రాస్ట్ ఆర్ దేర్ ఈజ్ నో రిలేషన్షిప్. Between two sentences. టూ సెంటెన్సెస్ మధ్య రిలేషన్షిప్ ఉండదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. చూడండి, నేను ఎందుకు ఇంత చెప్తున్నానంటే వైల్ అనేది మీకు వచ్చేయాలి. వైల్ యూజ్ చేసినప్పుడు ఇంకా కంపల్సరీగా మీకు తెలిసిపోవాలి. ఓకే, దిర్ ఇస్ అ కాంట్రాస్ట్. సెంటెన్స్కి ఉంటుంది కాంట్రాస్ట్. చూడండి, while I am eating, she is watching what? She is watching TV. సో రెండింటికి కాంట్రాస్ట్ ఉంది. ఆమె నేను తింటున్నప్పుడు ఆమె టీవీ చూస్తుంది. ఒక సెంటెన్స్ ఇప్పుడు చూడండి, ఈ సెంటెన్స్ ఏంటి, నేను తింటున్నాను. ఈ సెంటెన్స్ ఏంటి, ఆమె టీవీ చూస్తూ ఉంది. ఈ రెండింటికి ఏమైనా రిలేషన్షిప్ ఉందా? ఏమీ లేదు. ఏముంది, ఒకేసారి జరుగుతున్నాయి, సైమల్టేనియస్గా జరుగుతుంది. బట్ నేను తినేదానికి ఆమె టీవీ చూస్తున్న దానికి సంబంధం లేదు. ఈ సెంటెన్స్కి సంబంధమే లేదు. సో వైల్ అనేది అందుకే యూజ్ చేస్తాం. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, while he is a manager, his wife is owner of that company. So while he is a manager, his wife is owner of that company. So చూడండి, ఇక్కడ కాంట్రాస్ట్ ఉందా లేదా? సో రెండు సైమల్టేనియస్గానే ఉంటున్నాయి. వైల్ హీజ్ ఎ మేనేజర్, హిజ్ వైఫ్ ఈజ్ ఓనర్ ఆఫ్ దట్ కంపెనీ. ఆమె వైఫ్ ఏంటి, ఓనర్ ఆఫ్ దట్ కంపెనీ. సో కాంట్రాస్ట్ అనేది ఉందా లేదా? ఇప్పుడు ఈయన మేనేజర్గా ఉన్నప్పుడు ఆమె వైఫ్ ఏంటి, ఓనర్గా ఉంది. రెండూ ఒకసారి జరుగుతున్నాయి. ప్రజెంట్ గురించే మాట్లాడుతున్నాం. అర్థమవుతుందా ఫ్రెండ్స్? చూడండి, ఇంకోటి కూడా ఇక్కడ ఏముంది, ఏమిచ్చారు? సో వై షీ స్టేజ్ ద ప్రొటెస్ట్, ప్యాసర్ పైస్ జస్ట్ స్టూడ్. ఇక్కడ కామా పెట్టే చూడండి, ప్యాసర్స్ పై జస్ట్ స్టూడ్ ఆన్ ద రోడ్ వితౌట్ జాయినింగ్ హర్. ఇక్కడ ఒక చూద్దాం. సో ఆమె ప్రొటెస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారు, వచ్చి నుంచున్నారు అంతే. వాళ్ళు వచ్చి ప్రొటెస్ట్ చేశారా? లేదు, కానీ వచ్చి నుంచున్నారు. అంటే ఈ సమయంలోనే, ఆమె ప్రొటెస్ట్ చేస్తున్న సమయంలోనే వాళ్ళు వచ్చి నుంచున్నారు. కానీ దీనికి సంబంధం ఉందా? లేదు. కాంట్రాస్ట్గా ఉందా లేదా అంటే విరుద్ధంగా ఉందా లేదా? వచ్చి నుంచున్నారు అంతే. వాళ్ళు ఏం ప్రొటెస్ట్ చేయలేదు, అదే పని చేయలేదు కదా. అందుకే ఇక్కడ వైల్ అనేది యూజ్ చేశారు. వాళ్ళు అదే పని చేయలేదు కదా. ఇక్కడ కాంట్రాస్ట్ ఉంది, కానీ రెండు ఇన్సిడెంట్స్ ఒకేసారి జరిగాయి. అంటే రిలేషన్షిప్ అనేది ఏముంది, ఒకే సమయంలో జరుగుతుంది. రెండు సంఘటనలు ఒకే సమయంలో జరుగుతాయి, కానీ ఈ సందర్భానికి కాంట్రాస్ట్ ఉంటుంది. అర్థమైందా ఫ్రెండ్స్? తర్వాత ఏంటి, దట్ ఎందుకు వచ్చింది మీకు క్లాజ్ ఇక్కడ? టు రిజాల్వ్ ద ప్రాబ్లమ్ దట్ ఎవ్రీ వన్ ఇన్ ద ఏరియా ఫేసెస్. దట్ కంజంక్షన్ దట్ అనేది. తర్వాత ఎవ్రీ వన్ అనేది ఏంటిది, సబ్జెక్ట్ అయింది. ఎవ్రీ వన్ ఇన్ ద ఏరియా అనేది ఏమైంది, సబ్జెక్ట్ అయింది. ఎవ్రీ వన్ ఇన్ ద ఏరియా సబ్జెక్ట్ అయింది. తర్వాత ఏమొస్తుంది, తర్వాత సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్ వస్తుంది. హెల్పింగ్ వర్బ్ ఉంటే, లేదంటే వర్బ్ ఉంటుంది. చూడండి, ఫేసెస్ అనేది వర్బ్.